తెలుగు అన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలు 2-3 ఉన్నాయి. ప్రభుత్వ విపక్షాలకు సంబంధించిన వార్తలు కూడా 1-2 ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మార్పుకు సంబంధించింది అన్ని పత్రికల్లో ప్రధానంగా వచ్చింది. ఈ సమయంలో మార్పు ఏమిటి అంటే కేవలం అధ్యక్షుని మార్పైనా కాంగ్రెస్ పార్టీలో ఇంకేమన్నా మార్పులు జరగబోతున్నాయనే చర్చ జరుగుతున్నది. ఈ మార్పు వెనుక మతలబ్ ఏమిటి అనేది. కాంగ్రెసు అధికారంలోకి వచ్చి తెలంగాణలో 20 రోజులు అయింది. ఈ 20 రోజుల కాలంలోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రేను గోవాకు పంపడం, తర్వాత కేరళ ఇన్ఛార్జిగా ఉన్న దీప్దాస్ మున్షిని తెలంగాణకు ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించడం. కారణం ఏమిటి? మాణిక్రావు ఠాక్రే అటు అధిష్టానానికి ఇటు తెలంగాణ కాంగ్రెస్కు అభ్యర్థుల ఎంపికలోను మార్పులోను కూర్పులోను చేర్పులోను అన్నిట్లలో ఆయన ఉన్నారు. పార్టీకి అధిష్టానానికి మధ్య అద్భుతమైన సమన్వయం చేయగలిగినారు. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు ఆయనను మార్చవలసి వచ్చినది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రశ్నగానే ఉన్నది. అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత చాలా మార్పులు జరుగుతున్నాయి, ప్రధానంగా తెలంగాణకు సంబంధించినవి. ఇందులో కేవలం ఇన్ఛార్జి ఇప్పుడు తాత్కాలిక ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి వచ్చిండు, కానీ త్వరలోనే పూర్తి స్థాయిలో ఇన్ఛార్జి వస్తారని కూడా గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈయన మాణిక్రావు ఠాక్రే మార్పు తర్వాత కాంగ్రెస్ పార్టీలో జరగాల్సిన సమావేశాలన్నీ వాయిదా పడిపోయినాయి. వాస్తవానికి ఆయన ఈ మార్పు విషయం తెలిసినప్పుడు గాంధీభవన్లోనే ఉన్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే గాంధీభవన్ నుంచి బయటికి వెళ్ళిపోయిండు. ఇది మామూలుగా సహజంగానే ఇన్ఛార్జీలను మార్చే ప్రక్రియ నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఇక్కడ జరిగింది. ఆయన పనితీరు బాగున్నది కాబట్టి తెలంగాణకు ఇన్ఛార్జిగా ఉంచినాం, ఆ తర్వాత అతన్ని వేరే రాష్ట్రానికి పంపిస్తున్నాం లోక్సభ ఎన్నికల సందర్భంగాని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు మాణిక్రావు ఠాకూర్కు అందరూ కూడా ఒక విస్మయానికి గురి చేసిన ఒక అంశమే ఇది. అయితే దీంతో పాటుగా ఇంకేమన్నా మార్పులు ఇప్పుడు ఈమెకు దీపాదాస్ మున్షికి ఆమె కూడా తెలంగాణ వ్యవహారాలకు సంబంధించి అభ్యర్థులను బుజ్జగించడము, అభ్యర్థులతో మాట్లాడము, ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడిన వారిని లేదా వివిధ పదవులు ఆశించి ఢిల్లీకి వచ్చిన వారితో మాట్లాడము, ఆమెకు తెలంగాణ రాజకీయాలపైన కొంత అవగాహన ఉన్నది కాబట్టి తాత్కాలికంగా ఆమెను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించినట్టు తెలుస్తున్నది. సరే, ఈ అంతర్గతంగా పార్టీ వ్యవహారాలకు సంబంధించిన అంశము ఇదైతే కనుక దీంతో పాటుగా మరికొన్ని మార్పులు కూడా కాంగ్రెస్ పార్టీలో జరగబోతున్నట్టు తెలుస్తున్నది. ఏమిటా మార్పులు అంటే ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించింది. ఇప్పటికే అంటే ఒక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మార్పుతో పాటుగా మరికొన్ని మార్పులు కూడా ఇక్కడ జరగబోతున్నాయి, మరికొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఒకనొక చర్చ, ఇటు పీసీసీలో జరుగుతున్న ఒకనొక చర్చ ఏమిటంటే లోక్సభ ఎన్నికల్లో మొత్తం 17 లోక్సభకు గాను 10 లోక్సభ స్థానాలకు తగ్గకుండా గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. అందులో 3 కొత్త అభ్యర్థులను కూడా తెరపైకి తీసుకొని వస్తున్నది. అందులో మల్కాజ్గిరి, భువనగిరి, నల్గొండ, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ 3 స్థానాల్లో 3 కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నది. వీటితో పాటుగా వరంగల్ జిల్లాకు సంబంధించిన అద్దంకి దయాకరు, రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు సంబంధించిన మరొక బీఆర్ఎస్ నుంచి ఒక నేత వస్తారని చెప్తున్నారు. అది ఎవరో తెలియదు, క్లారిటీ లేదు, కానీ ఒక చర్చ జరుగుతుంది. లేదా బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ వచ్చి ఉన్న నేత ఉంటే వారికైనా ఇక్కడ అవకాశం ఉంది. నాగరికల్ నుంచి మల్లు రవి పేరు చాలా బలంగా వినబడుతున్నది. దీంతో పాటుగా మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి వంశీచంద్రెడ్డి పేరు బలంగా వినిపిస్తూ ఉన్నది. దీంతోపాటు ఖమ్మము లేదా నల్గొండ నుంచి ఈ ఎక్కడో ఈ 2 జిల్లాలు ఏదో ఒక జిల్లా నుంచి బహుశా సోనియా గాంధీ పోటీ చేస్తారనే ఒక ప్రచారం కూడా జరుగుతున్నది. ఈ మధ్యకాలంలోనే కాంగ్రెస్ టీపీసీసీ నాయకులు ఒక తీర్మానం చేసి తెలంగాణ నుంచి లోక్సభకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించాలని ప్రతిపాదన కూడా అధిష్టానం ముందల పెట్టిండ్రు కాబట్టి అటువైపు నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయా? ఆ వస్తున్నందుకే మొత్తం క్షేత్రస్థాయిలో మార్పులు చేస్తున్నారు. ఒకవేళ మాణిక్రావు ఠాకూర్ ఉంటే కనుక మరింత లాభించేది కదా, మరి ఎందుకు మార్చినట్లు అంటే మొత్తంగానే ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత నాయకత్వాన్ని అధిష్టానంతో సంబంధాలు ఉన్న వారిని మార్చి కొత్త వారిని తీసుకొని రావడానికి అధిష్టానం మనసులో మరేవో ఆలోచనలు ఉన్నాయా అనే ఒక చర్చ కూడా చాలా బలంగా జరుగుతూ ఉన్నది. దీంతో పాటుగా ఒకటి ఈ లోక్సభకు సంబంధించిన అభ్యర్థుల మార్పులు చేర్పులు, పార్టీలో కూడా కొత్త పీసీసీ అధ్యక్షులు ఎవరైనా ఉంటారా? దీంతో పాటుగా పార్టీ పదవులు ఆశిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఆ పార్టీ పదవులు ఆశిస్తున్న వారిలో ఏ జిల్లా నుంచి ఎవరు, ఏ సామాజిక వర్గాల నుంచి ఎవరిని తీసుకోవాలి, ఇట్లా చాలా రకాల అంశాలు కూడా అంతర్గతంగా పార్టీలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా
లేకపోలేదు. ఇంకా ఈ ఎంపీల విషయానికి వస్తే కనుక వీరు కొంతమంది ఇప్పటికే అధిష్టానం దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పటేల్ రమేష్ రెడ్డి టికెట్ ఆశించి వారు మౌనంగా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఇవ్వాలనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఇట్లా నల్గొండ జిల్లాకు సంబంధించిన 2-3 నాయకులు పోటీలో ఉన్నారు. అట్లాగే నిజామాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, తర్వాత వరంగల్ జిల్లాలో ఉన్న 2 నియోజకవర్గాలు, ఇట్లా ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలలో జిల్లాలలో ఉన్న పార్లమెంటు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలపైన కూడా ఇటు టీపీసీ చర్చ జరిగింది, అటు అధిష్టానం కూడా చర్చ చేసింది. బహుశా మాణిక్రావు మార్పుతో పాటుగా పార్టీలో మరికొన్ని మార్పులు, లోక్సభకు ఎవరు పోటీ చేయాలన్న దానిపైన కూడా మరికొన్ని మార్పులు, ఇంతకుముందుకు అనుకున్న జాబితా కంటే కూడా మరికొన్ని పేర్లు అదనంగా కూడా జోడించే అవకాశం లేకపోతే దానిపైన బహుశా కసరత్తు అయితే జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ 2 విషయాలు చాలా గమ్మత్తుకున్నాయి. లోక్సభ ఎన్నికల అభ్యర్థిత్వానికి మాణిక్రావు ఠాక్రే మార్పుకు సంబంధం ఉందా లేదా, 2 వేరు అంశాలని పైకి కనబడవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో జరిగే పరిణామాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒకసారి మనం ఊహకందవు కూడా అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో, ఏ పరిణామం దేనిపైన ప్రభావం ఉంటుందో కూడా మనకు అర్థం కాని పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాబట్టి ఈ మార్పు, మాణిక్రావు ఠాక్రే మార్పు, ఇది అచానక్ జరిగింది. అంటే మనందరికీ లేదా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో అచానక్ కానీ అధిష్టానానికి ఎప్పటి నుంచో వారి మనసులో కొన్ని అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. అవి వాళ్ళు సమయం సందర్భం వచ్చినప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పార్టీ మార్పు, ఈ ఇన్ఛార్జి మార్పు అనేది మొత్తంగానే రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులతో పాటుగా, పార్టీ పదవులతో పాటుగా, లోక్సభ అభ్యర్థులతో పాటుగా చాలా విషయాలపైన ఈ మార్పు ప్రభావం లేదా ఈ మార్పు కొనసాగింపుగా ఉండే అవకాశం ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ఒకనొక లేదా ఈ మార్పుకు సంబంధించిన విషయాలు. ఇవి మీడియాలో వచ్చిన కథనాలు.